నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామంలో నూతన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్కు ఎమ్మెల్యే జేవీ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో విద్యుత్, రహదారి, మౌలిక వసతుల అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో పురోగతి పదంలో నడిపించాలన్న ధ్యేయంతో ముందుకు కొనసాగుతున్న మన ప్రభుత్వంలో ఈరోజు బొల్లారం సబ్ స్టేషన్కి మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. పనులు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటికే వేంపాడు సబ్ స్టేషన్ పూర్తవడం జరిగింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నవి నాయకునితండ, చలకుర్తి, లింగంపల్లి, అదేవిధంగా మనకి శాంక్షన్ అయినవి కూడా ఇప్పటికీ మనం తుమ్మడం గ్రామంలో బెజ్జికల్లు, అభంగాపురం, ఒట్టికోడు, సుల్తాన్పురం ఈ విధంగా అనేక సబ్ స్టేషన్లు మన నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ ఈ సబ్ స్టేషన్ కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు కూడా వారికి భూమి ఇస్తామన్న హామీని తప్పకుండా నిలబెట్టుకుంటాం. గ్రామస్తులు అడిగిన ఏవైతే రోడ్డు ఉన్నదో కొప్పోలు నుండి బొల్లారంకి రావాల్సిన రోడ్డు అతి త్వరలో ఆ పనులు కూడా ప్రారంభించి అర్హులైన ప్రతి ఒక్కరికి బొల్లారం గ్రామంలో వారికి ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇస్తామన్న హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని, గుర్రంపోడు మండలాన్ని, బొల్లారం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు సహకరిస్తున్న అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. విద్యుత్ రంగంలో పురోగతి పదంలో నడిపించాలన్న ధ్యేయంతో